కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ ఆమె అతడిని జయించెను. రచన డాక్టర్ కిరణ్ జమ్మల మడక. 9851099899. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ ఉషా కథా సంకలనం నుంచి సేకరించడమైంది. డాక్టర్ కిరణ్ జమ్మల మడక ప్రస్తుతం జిఈ హైదరాబాద్లో సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్ప్రింగ్ అనే సంస్థను స్థాపించి తద్వారా విద్యార్థులకు మోటివేషనల్ లైఫ్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. చినుకు, ఆంధ్రభూమి, తెలుగు వెలుగు, తానా, ఖమ్మం ఈస్థెటిక్స్ మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో వీరి కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క, మోహపు మరకలు, యాత్ర పిల్లల బొమ్మల పుస్తకం మరియు అతీతం అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ నవలలు ప్రేక్షకాదరణ పొందాయి. పుత్రేణ లోకాంజయతి పౌత్రేణానంత్యమశ్నుతే అథ పుత్రస్య పౌత్రేణ బ్రధ్నస్యాప్నోతి విష్టపం అని మనుస్మృతి 9వ అధ్యాయం 137వ శ్లోకంలో చెప్పబడింది. అంటే దానర్థం మనిషి పుత్రుని ద్వారా లోకాలను జయిస్తాడు, మనవుడి ద్వారా అమరత్వాన్ని పొందుతాడు, కొడుకు మనవుడి ద్వారా బ్రహ్మప్రాప్తి కలుగుతుంది, ఇహపర లోకాల్లో కొడుకును మించినవాడు ఎవడూ లేడు, సరిపోడు అనే మాటలు ఎవరో గురువుగారు టీవీలో బోధిస్తూ ఉంటే అవి లీలగా వినపడుతున్నాయి రామ్మూర్తికి. ఒక్క క్షణం రామ్మూర్తి అటువైపు చూశాడు. సముద్ర తీరంలో కాలిని స్పృశించిన అలలాగా ఒక చిన్న చిరునవ్వు రామ్మూర్తి పెదాలను తాకి వెళ్ళిపోయింది. ఆ నవ్వులో నిస్పృహ లేదు, నిగూఢమైన అర్థం తెలిసిన వేదాంతి నవ్విన నవ్వులా ఉంది. అంతలోనే తన ఫోన్ మోగింది. నాన్న, ఆధార్ కార్డులో పేరు రాయిపిస్తున్నా, ఏదైనా మంచి పేరు చెప్పు నాకు. అపరాజిత అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రామ్మూర్తి. జ్ఞాపకాల చేతలలో జారిపోయిన ఎన్నో జ్ఞాపకాలు రామ్మూర్తికి జ్ఞప్తికి రాసాగాయి. ఏవైనా చెప్పండి అన్నయ్య గారు, మీ అబ్బాయి మా అబ్బాయి మన ఇంటి పేరు నిలబెట్టాలి, అంతా వీళ్ల చేతుల్లోనే ఉంది అన్నాడు రాంబాబు బాబాయ్ చిన్నప్పటి రామ్మూర్తిని చూపిస్తూ. అదేమిటి, మిగిలిన వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా అమాయకంగా అడిగాడు రామ్మూర్తి వాళ్ళ నాన్న రామనాథం. అదేమిటన్నయ్యా, అబ్బాయిలు ఎవరికున్నారు, మనకు తప్ప, మిగిలినందరికీ ఆడపిల్లలేగా, వాళ్ళ వంశాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి అంతే. మన కుటుంబాల్లో మన తాతగారి వంశమే నిలబడింది, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మా వాడిపైన మీ వాడిపైనే ఉంది అన్నాడు ఇంకా గట్టిగా. ఈ రోజుల్లో కూడా ఏమిటయ్యా నీ చేదస్థం కాకపోతే అన్నాడు రామనాథం కొంచెం విసుగ్గా. అయినా రాంబాబు బాబాయ్ వదల్లేదు. అబ్బే అన్నయ్య, ఇహంలోనూ పరంలోనూ వీళ్లే కదా మనల్ని కాపాడేది, అంతెందుకు మన సైన్స్ కూడా అదే చెబుతోంది. అదేమిటబ్బా? క్రోమోజోమ్స్. ఎక్స్ వై అంటే ఏమిటి? ఎక్స్ ఎక్స్ అమ్మాయి, ఎక్స్ వై అబ్బాయి. ఈ వైనే వంశం అంటారు. ఈ వైని మగ సంతానమే ముందుకు తీసుకెడుతుంది, నిలబెడుతుంది. రామనాథంకి ఆ విషయం ఇంకా పొడిగించడం ఇష్టం లేక, సరేలే ఇంకేంటి విశేషాలు అని మాట మార్చినా రామ్మూర్తికి మాత్రం రాంబాబు బాబాయ్ మాటలు మెదడులో బాగా నాటుకుపోయాయి. జీవిత పరమావధి మగ సంతానమే తప్ప ఇంకేమీ లేదు అనే భావన అతని మనసులో బాగా పాతుకుపోయింది. అది అతని వయసుతో పాటే పెరిగి పెద్దదయింది. జీవితంలో రామ్మూర్తికి వాళ్ళ తల్లి తండ్రి పోయారన్న చిన్న బాధ తప్ప మిగిలినదంతా సాఫీగా సాగిపోయింది. రామ్మూర్తి ఎంతో కాలంగా వేచి ఉన్న క్షణం వచ్చింది. అదే రామ్మూర్తి తండ్రి కాబోతున్నాడు అని తెలియడం. అది తెలిసిన క్షణం నుండి రామ్మూర్తి ఆనందానికి అవధుల్లేవు. తనకి మగ సంతానమే కావాలని ప్రదక్షిణ చెయ్యని చెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు. రామ్మూర్తి ఆశపడ్డట్టుగానే పండంటి మగపిల్లవాడు పుట్టాడు. తన మొక్కులన్నీ తీర్చుకుని పిల్లాడికి అజయ్ అనే పేరు పెట్టి తాపీగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అదేమిటి అని అడిగిన జానకి, ఎందుకే మగపిల్లవాడు పుట్టేశాడుగా అని చిద్విలాసంగా సమాధానం ఇచ్చాడు రామ్మూర్తి. అజయ్ని రామ్మూర్తి జానకిలు అల్లారు ముద్దుగా ఎండకన్నెరగకుండా పెంచసాగారు. అజయ్కి 6-7 ఏళ్ళు వచ్చే వరకు ఆడుకోవడానికి చాలా మంది పిల్లలు వచ్చేవారు. అజయ్ అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. అంతా బానే ఉంది.
రామ్మూర్తికి జీవితం అంటే రైలు పట్టాలపైన రైలు బండిలాగా సాగేది కాదని, సముద్రంలో తెరచాప కట్టిన పడవలాంటిదని, అడుగడుగునా ఎన్నో అలలు చిన్నవి పెద్దవి కాచుకోవాలని తెలియడానికి ఎక్కువ ఏళ్లు పట్టలేదు. అజయ్ను మొదటిసారి లక్కపెడతలతో ఆడుకోవడం చూసినప్పుడు రామ్మూర్తి జానకి మీద ఎగిరిపడ్డాడు. అజయ్ని బలవంతంగా క్రికెట్కి పంపించాడు. అది అజయ్కి ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పినా రామ్మూర్తి వినలేదు. రామ్మూర్తికి మగపిల్లలు ఆడాల్సిన ఆటలు ఇవి, పనులు ఇవి అని, ఆడపిల్లలు ఆడాల్సినవి చెయ్యాల్సినవి ఇవి అని వేరు చేసి పెట్టుకున్నాడు. పోనీలేండి చిన్నపిల్లాడు అని జానకి ఎంత చెప్పినా వినేవాడు కాదు రామ్మూర్తి. అజయ్కి 10-12 రాగానే తనకి తెలియకుండానే స్నేహితులు దూరం అవ్వసాగారు. తన నడక మారింది, తన ఆలోచనలు మారాయి. తన తోటి మగపిల్లలంతా ఫుట్బాల్ క్రికెట్ హాకీ ఆడుతూ ఉంటే తను మాత్రం వేరేగా ఉండేవాడు. తన నడకని ముఖ కవళికలని తోటివారు ఎందుకు ఎగతాళి చేస్తున్నారో, టీచర్లు కూడా వెకిలిగా ఎందుకు నవ్వుతున్నారో తెలీదు. ఇటు ఆడపిల్లలు అటు మగపిల్లలు ఎవరూ వారి స్నేహితుల్లా అజయ్ని ఎందుకు గుర్తించడం లేదో, మఖానా అని, 0.5 అని, చెక్క అని ఎందుకు సంబోధిస్తున్నారో అర్థం అవ్వడం లేదు అజయ్కి. వీటన్నిటి సంగతి ఒక ఎత్తు అయితే, వాష్రూమ్కి వెళ్లాలంటే అదొక పీడకలే అజయ్కి. అక్కడ ఉన్న పిల్లలు ఎక్కడెక్కడో చేతులు వేస్తారు, మెల్లిగా తడతారు, నవ్వుతారు. అది భరించడం నరకం. వీటికి తోడు టీచర్లు కూడా అజయ్ని నడత మార్చుకోమని తిడుతున్నారు. అజయ్కి ఏవైనా ప్రశాంత క్షణాలు ఉన్నాయి అంటే అవి నిద్రలో ఉన్నవే. అవి కూడా పిచ్చి పిచ్చి కలలతో కలుషితమవుతున్నాయి. అప్పుడప్పుడు అజయ్కి ఈ నిద్ర శాశ్వతంగా ఉంటే ఎంత బాగుండును అని అనిపించసాగింది. ఈ మధ్య ఇంట బయట ఈ వేధింపులు ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ కోరికే మరింత బలంగా కలగసాగింది. పంటి బిగువున ఆ అవమానాలను భరిస్తూ 15 ఏళ్లకు చేరుకున్నాడు అజయ్. ఆవేశం ఆక్రోశం కలగలిపి వస్తున్నాయి అజయ్కి. అసలే చీకటి, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది. దారంతా గోతులు, గమ్యమేమో దూరం, చేతిలో దీపం లేదు, తెగింపే ఆయుధంగా అని తిలక్ చెప్పిన ఆ ధైర్యంతోనే ఒకరోజు తన తల్లి జానకితో మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్లాడు. అమ్మా, నాకు ఏదో తెలియని ఇబ్బంది. నాకు 12 ఏళ్ళు వచ్చే వరకు నేను అమ్మాయినే అనుకున్నాను. కానీ నేను అబ్బాయిననే విషయం నాకు అవగతం అవ్వడం లేదు. ఈ శరీరం నాది కాదు అనిపిస్తోంది. ఏంటో తప్పుడు శరీరంలో బంధించబడిన బుర్రలాగా ఉంది నా పరిస్థితి అని అంటూ ఉండగానే ఆశ్చర్యంతో జానకి, అంటే నువ్వు గే అంటారు అదా అని అడిగింది. ఆ విషయం అజయ్ కూడా తెలీదు. కానీ తనకి ఏదో తేడాగా ఉంది అన్న విషయం మాత్రం అర్థమైంది. మౌనంగా తలదించుకున్నాడు అజయ్. వెంటనే జానకి అజయ్ని దగ్గరకు హత్తుకుంది. అది ఊహించని పరిణామం అజయ్కి. బాధపడకు, ఏం చేయాలో ఆలోచిద్దాం, నేనున్నానుగా అంది జానకి. తన పరిస్థితి జానకి అర్థమైంది. ఇన్ని ప్రతికూల అంశాలలో ఒకే ఒక్క సానుకూల అంశం అర్థం చేసుకునే అమ్మ. అది కొండంత బలం ఇచ్చింది. చీకటిలో కాగడాలా అమ్మ అండ దొరికింది. చాలా కాలానికి ఆ రోజు కాస్త నిద్రపోయాడు అజయ్. మర్నాడు జానకి మెల్లిగా వచ్చి స్కూల్కి తాను వస్తానని దూరంగా ఉన్న ఒక మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది అజయ్ని. దగ్గరగా ఉంటే ఎవరైనా చూస్తారని భయమూ ఉంది జానకి. అజయ్ చెప్పిన మాటలు విన్న ఆ వైద్యుడు ఒక్క క్షణం ఆలోచించి, దీనినే జెండర్ డిస్పోరియా అంటారు. అది వినగానే జానకి ఏమీ అర్థం కాలేదు. కానీ అజయ్ మొహంలో మాత్రం ఒక వెలుగు కనిపించింది. ఇంతకాలం తాను ఒక ఏలియన్ లాగా ఒక్కడే అని అనుకున్నాడు. ఆ వైద్యుడు చెప్పేదేమిటి, ఏం చెయ్యాలని అజయ్కి ఆ ఆలోచన లేదు. కానీ తన స్థితికి ఒక పేరుంది. అంటే సమస్య తానొక్కడిదే కాదు, తనలాగా చాలామంది ఉంటారు అనే భావన అజయ్కి ఆనందాన్ని కలిగించింది. తను ఇంతకాలం చదివిన రామాయణం భారత భాగవతాలలో వీటిని గురించిన ప్రస్తావన అప్పుడు అర్థమైంది అజయ్కి. ఒక్కసారిగా తన తల మీద నుండి 1000 ఏనుగుల బరువు దించినట్లు అనిపించింది అజయ్కి. మర్నాడు ఆనందంగా కళ్ళు తెరిచిన అజయ్కి ఎదురుగా నాన్న రామ్మూర్తి నిలబడి ఉన్నాడు. అంతే, ఒక్క ఉదుట లేచి నిలబడ్డాడు. ఏంటి ఈ పాశ్చాత్య పోకడలు? మన ఇంట వంట ఉన్నాయా ఇలాంటివి? వెధవలందరితోటి తిరిగి ఇలాంటివి నేర్చుకోకో. ఆ ఇంగ్లీష్ సినిమాలు యూట్యూబ్ వీడియోలు చూడటం ఆపు. నీ తక్కువ మార్కులకు ఇది సాకుగా చూపిద్దామని నీ ఆలోచన అయితే అది మానుకో. అర్థమైందా అని 1 వేలో పెడుతున్న ఎక్స్ప్రెస్ బండిలాగా తిడుతూనే ఉన్నాడు రామ్మూర్తి. అజయ్ ఒక చెవితో వింటూనే ఆలోచిస్తున్నాడు. దూరంగా నిలబడి ఉన్న అమ్మని చూశాడు. ఆమె కళ్ళలో నిస్సహాయత ఉబికి వస్తోంది. ఇప్పుడు గనక తాను మౌనంగా ఉంటే మాత్రం తనని ఎవరూ రక్షించలేరు అన్న విషయం అర్థమైంది అజయ్కి. నాన్న, ఇది పాశ్చాత్య పోకడ కాదు నాన్న. ఇది మనకు కొత్త కాదు. మీరనుకునే పాశ్చాత్య సంస్కృతి కానే కాదు.
అజయ్ గొంతు స్థిరంగా ఉంది. ఒక్క క్షణం రామూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఇంకా అలా చేష్టలుడికి వింటున్నాడు. మీరు రోజు చదివే పురాణాలు, చూసే భక్తి కార్యక్రమాల్లో కూడా మా గురించి చెప్పారు నాన్న. అజయ్కి తెలియకుండానే తనను వేరు చేసుకున్నాడు మా గురించి అని చెప్పి. అజయ్ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని అర్జునుడు బృహన్నల, అర్ధనారీశ్వర, ఆరవన్, విష్ణువు మోహిని అవతారం, ఇల్లే, అంబిక ఇలా చెప్పుకుంటూ పోతే మన పురాణాల్లో మాలాంటి వారి గురించి మీకు అర్థం అవటానికి అప్పుడే చెప్పారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇలా ఉండడం నీ తప్పో, నా తప్పో, అమ్మ తప్పో కాదు నాన్న. ఇది సహజం. ఆడ ఎలాగో మగ ఎలాగో తృతీయ ప్రకృతి అంతే అన్నాడు అజయ్. రామ్మూర్తి మెదడు మొద్దుబారిపోయింది. తన మెదడులో జరిగే 1,00,000 విస్ఫోటనాలను భరిస్తూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జానకి మాత్రం అజయ్ను మరోసారి హత్తుకుని ఉండిపోయింది. అజయ్కి చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మ ఆ రోజు ఆ ధైర్యం ఇవ్వకపోయినా, తనని ఆ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లకపోయినా ఈరోజు ఇంత విశ్వాసంతో నాన్న ముందు మాట్లాడగలిగేవాడు కాదు అజయ్. ఆ కృతజ్ఞత తన కళ్ళనీళ్లతోనే చెప్పాడు జానకికి అజయ్. నెలలు భారంగా గడుస్తున్నాయి. నాన్నతో పెద్దగా మాటలు లేవు. కానీ అజయ్ మరింత ఆత్మవిశ్వాసంతో ఉండసాగాడు. రామ్మూర్తి అన్యమనస్కంగానే ఉన్నాడు. తిండి సరిగ్గా ఎక్కడం లేదు. తనకే ఎందుకిలా అని తెగ మదన పడిపోసాగాడు. తనకు బాధ, భయము ఎక్కువయ్యాయి. చాలామందిలాగే భయం వేయగానే దేవుడి గుడికి మరిన్నిసార్లు వెళ్లసాగాడు. చాలాసేపు అక్కడే గడిపేవాడు. దేవుడిపై అరిచేవాడు, అర్థించేవాడు. తనని ఈ సమస్య సాగరం నుంచి గట్టెక్కించమని, మళ్లీ తన జీవితం రైలు పట్టాలు ఎక్కించమని. కొడుకును చూసినప్పుడు చాలా జాలి వేసేది. ఎంత కాదన్నా కనీ పెంచాడు. కానీ ఇంతలోనే అజయ్ పరిస్థితి గుర్తుకొచ్చి అజయ్ని దూరంగా పెట్టేవాడు. ఒకరోజు గుడికి వెళుతూ ఉంటే రామ్మూర్తి గుడి మెట్ల ముందు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి రామ్మూర్తికి మెలకువ వచ్చింది. పక్కనే ఒక హిజ్రా చేతిలో డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంది. ఆ మొహాన్ని రామ్మూర్తి చాలాసార్లు చూశాడు. కానీ చెయ్యి చాచగానే ఆ చెయ్యి తనని ఎక్కడ తాకుతుందో అని అక్కడి నుండి వడివడిగా తప్పుకుపోయేవాడు. ఓ, మెలకు వచ్చిందా సార్, కొంచెం మంచినీళ్ళు తాగుతారా అని ఆ హిజ్రా అడిగింది. మొదట ఏమీ అర్థం కాలేదు రామ్మూర్తికి. వెంటనే తేరుకుని అసహ్యించుకోబోయి ఒక్క క్షణం అజయ్ గుర్తుకొచ్చి ఆగిపోయాడు. మంచినీళ్ళు తాగుతారా సార్? అఫ్కోర్స్, మినరల్ వాటర్ అంది ఆ హిజ్రా. ఇప్పుడిప్పుడే ఈ లోకంలోకి వస్తున్న రామ్మూర్తికి ఆ హిజ్రా సంస్కారం, భాష, ఇంగ్లీష్ పదాలు పలికే తీరు ఆశ్చర్యం కలిగించాయి. వారు మనుషులే అనే సంగతి మెల్లిగా గుర్తుకొస్తోంది. సరేనమ్మా, తాగుతాను అన్నాడు. ఆమె చేతులతో ఇచ్చిన నీళ్లు తాగటం రామ్మూర్తికి చాలా పెద్ద విషయం. పాత రామ్మూర్తి అయితే వెంటనే విసుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. ఇచ్చిన మంచినీళ్ళు తాగుతూ, చూస్తే చదువుకున్నట్టున్నావు, మరి ఇలా నువ్వేమీ అనుకోకపోతే అని మాటలను మింగేశాడు. అనుకోవడానికి ఏముంది సార్, మేము ఎవరినైనా అడగాలని అనుకుంటాం. ఎంతసేపు మేము అడగటమే కానీ మమ్మల్ని ఎవరు ఎప్పుడు ఏది అడగరు, ఓటుతో సహా అని విరక్తితో కూడిన నవ్వు ఒకటి నవ్వింది. నేను ఒక మంచి కుటుంబంలో పుట్టాను. 15 ఏళ్ళు వచ్చే వరకు మంచి స్కూల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో నా విషయం తెలిసింది, బయటికి పంపించేశారు అని క్లుప్తంగా చెప్పింది. అదేదో చిన్న విషయంలాగా. పంపించేశారా? ఎందుకు? సంతోషించండి, చంపేయలేదు. అలా చంపేసిన వారు కూడా ఉన్నారు. పరువు సార్, పరువు. సొంత కూతురు తనకిష్టం లేని వాడిని పెళ్ళాడితేనే చంపేస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళు ఒక లెక్క. ఈ జనాలు బతికేది జనాల కోసం. అనుక్షణం తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచడానికి ఆలోచిస్తారు తప్ప తమకి ఏది ఆనందం అని కాదు. ఈ జనాలు బతికేది జనాల కోసం. అనుక్షణం తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచడానికి ఆలోచిస్తారు తప్ప తమకి ఏది ఆనందం అని కాదు. ఆ తర్వాత అన్నాడు తన కళ్ళలో పేరుకొన్న సన్నటి నీటి పొరతో. అప్పటికే రామ్మూర్తి చూపు మసకబారింది. ఇంకేముంది, నేను రోడ్డున పడ్డాను. మాలాంటి వాళ్లకు పనులు ఎవరిస్తారు? ఇచ్చినా వేధింపులు తట్టుకోలేం. అందుకే కలిసికట్టుగా మేము ఇలా రోడ్డు మీద, గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటాం. రామ్మూర్తి కన్నీటి పొర చిరిగి ధారగా రావటం గమనించిన ఆమె, ఏమైంది సార్, ఇంత వివరంగా మా గురించి అడుగుతున్నారు? మీ ఇంట్లో ఎవరైనా మాలా? ఏమీ అనుకోకండి సార్, అలా అనిపించింది. అలా ఎలా తాను కనిపెట్టిందో రామ్మూర్తికి అర్థం కాలేదు. అవును, మా అబ్బాయి తాను అబ్బాయిని కాదంటున్నాడు. నేను ఒక తండ్రిగా విఫలం అయ్యాను. వాడిని ఒక మగవాడిలాగా కన్నాను కానీ పెంచలేకపోయాను. ఇప్పుడు వాడిని ఎలాగైనా మళ్ళీ మార్చాలన్న నా బాధ అంతా అని ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. అవును సార్, మీరు నిజంగా విఫలమయ్యారు. మీ అబ్బాయిని మగపిల్లాడిలా పెంచలేనందుకు కాదు, మీ అబ్బాయిని అర్థం చేసుకోనందుకు మీరు నిజంగానే విఫలమయ్యారు. ఇంకా అవుతున్నారు కూడా.
ఇంకా ఎలా మార్చాలి అని ఆలోచిస్తున్నారే తప్ప ఎలా నిజాన్ని అంగీకరించాలని ఆలోచించడం లేదు. చూడండి, ఇప్పుడు మీరు నిజంగానే విఫలమయ్యారు. తండ్రిగా కొడుకును ప్రేమించడం, ఆదరించడం మీ ధర్మం, కర్తవ్యం. చూస్తే పెద్ద పెద్ద చదువులు, శాస్త్రాలు చదువుకున్న వారిలాగా ఉన్నారు. మీరే ఆలోచించండి అని అక్కడి నుండి ఆమె వెళ్ళిపోతుండగా తన చేతిలో ఒక 500 నోటు పెట్టబోయారు రామ్మూర్తి. దానిని సున్నితంగా తిరస్కరించి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆ హిజ్రా. కానీ ఆ నవ్వు రామ్మూర్తి చెంపను తాకింది. ఆ స్పర్శ చివుక్కుమంది. హిజ్రాలు అంటే డబ్బులు అడుక్కోవడమేనా అన్నట్టు ప్రశ్నించింది. తాను గుంపులోకైతే వెళ్ళిపోయింది, కానీ తన మాటలను రామ్మూర్తి దగ్గరే ఉంచేసింది. ఆ రోజు చాలాసేపు ఏవేవో ఆలోచనలు రామ్మూర్తికి. తప్పనిసరి ఇంటికి వెళ్ళాడు. ఇంకా భారంగా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అజయ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే రామ్మూర్తి అజయ్ కోసం హాల్లో ఎదురు చూస్తున్నాడు. ఎప్పటిలాగే అజయ్ తలదించుకుని వెళ్ళిపోతుండగా, అజయ్, నువ్వు అలా తలదించుకోవాల్సిన పని లేదు, సహజమని, మన తప్పు కాదని కొంచెం మెల్లిగా అర్థమైంది. ఎంతైనా మీ అమ్మంత తెలివైన వాడిని కాదు కదా అని నవ్వేశాడు, వాతావరణాన్ని తేలికపరచడానికి. అజయ్ని దగ్గరికి తీసుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. రామ్మూర్తి తన చేతిలోకి అజయ్ చెయ్యి తీసుకుని, చెప్పు అజయ్, నీకోసం, నీ ఆనందం కోసం మేము ఏమి చేయడానికైనా సిద్ధమే. మాకు వేరే ప్రపంచంతో కానీ వేరే లోకంతో కానీ పని లేదు. నీ సంతోషమే మా లోకం, నీ ఆనందమే మా ప్రపంచం అన్నాడు రామ్మూర్తి కళ్ళలో వస్తున్న నీటిని ఆపుకుంటూ. ఆ మాట వింటూనే జానకి రామ్మూర్తి పక్కకు వచ్చి కూర్చుంది ఆనంద బాష్పాలతో. తల్లి తండ్రి మద్దతు ఉంటే ముల్లోకాలను ఎదిరించవచ్చు అని అజయ్కి ఆ క్షణం అర్థమైంది. ఆ మర్నాడు దగ్గరలోని బ్యాంకు మేనేజర్ గదిలో రామ్మూర్తి, అజయ్. రామ్మూర్తి గారు, మీరేమిటండి, ఎవరైనా పిల్లాడి చదువుకో మరో దానికో లోన్ అడుగుతారు, కానీ ఇలాంటి ఆపరేషన్కి లోన్ అడుగుతారా అన్నాడు బ్యాంకు మేనేజర్ యథాలాపంగా నవ్వేస్తూ. ఆ మాటకి రామ్మూర్తికి మనస్సు చివుక్కుమంది. అజయ్ రోజు ఇలాంటివి ఎన్ని అనుభవిస్తున్నాడో కదా అనుకున్నాడు. అప్పటికే అజయ్ కొంచెం కోపంగా, సార్, 140 కోట్ల భారతీయ జనాభాలో కేవలం 5 లక్షల మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా ఉన్నారు. వారిని ఓటర్లుగా గుర్తించడానికే స్వతంత్రం వచ్చినప్పటి నుండి 45 సంవత్సరాలు పట్టింది. ఇంకా వీరు మనుషులే, వీరికి మానసిక శారీరక అవసరాలు ఉంటాయని సుప్రీంకోర్టుకు 2023 వరకు తెలియలేదు. మీకు తెలియడానికి ఇంకా సమయం పడుతుందిలేండి అని అజయ్ లేచి నిలబడ్డాడు. కొంచెం తత్తరపాటు పడిన మేనేజర్ కొద్దిగా సర్దుకుని అజయ్ని కూర్చోమని సైగ చేశాడు. అంటే రామ్మూర్తి గారు, ఈ సర్జరీకని వేరే లోన్ ఏమీ లేదు, మీరు పర్సనల్ లోన్ తీసుకోండి, కానీ వడ్డీ కొంచెం ఎక్కువ అన్నాడు మెల్లిగా. బ్యాంక్ మేనేజర్ రామ్మూర్తిని చూసి మాట్లాడుతున్నాడు, కానీ ట్రాన్స్జెండర్ల అప్లికేషన్ చూసి రిజెక్ట్ చేసే బ్యాంకులు చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు జరిగాయి. ఇప్పటికీ వారు పోరాడుతూనే ఉన్నారు. రామ్మూర్తి సరే అని సంతకాలు చేసి బ్యాంకు బయటకు వచ్చాడు. నాన్న, మీరు వెళ్ళండి, నేను కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తా అన్నాడు అజయ్. రామ్మూర్తి ఇంటి దారి పట్టాడు. మదిలో ఎన్నెన్నో ఆలోచనలు. అసలు మనిషి లింగానికి ఎందుకింత ప్రాధాన్యత? ఎందుకు ఈ పత్రాల్లో ఉంచాలి? దానికి గుర్తింపుకి ఏమిటి సంబంధం? సర్టిఫికెట్లో సన్నాఫ్ అని ఎందుకు ఉండాలి? ఎవరి జెండర్ వారే నిర్ణయించుకునే హక్కు ఉండాలి. పుట్టగానే వేరే వాళ్ళు నిర్ణయించకుండా 18 ఏళ్ళు వచ్చాక ఓటు హక్కుతో పాటు వాళ్ళ జెండర్ని కూడా నిర్ణయించుకునే హక్కు వారికే వదిలేయాలి. ఇలాంటి ఆలోచనలతో ఇంటికి చేరుకున్నాడు రామ్మూర్తి. ఆ రోజు నుంచి ముగ్గురు కలిసి వారికి ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కోసాగారు. తలుపు తెరిచిన శబ్దానికి ప్రస్తుతంలోకి వచ్చాడు రామ్మూర్తి. చక్కని చీరకట్టుతో నుదుటిపైన ఉన్న బొట్టు చెరగకుండా చెమటను మణికట్టుతో తుడుచుకుంటూ వస్తున్న తన పిల్లాడిని, కాదు పిల్లని కాదు, తన బిడ్డని చూస్తున్న రామ్మూర్తికి గర్వంగా ఉంది. తృప్తిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వదిలాడు. అరకొరగా మిగిలిన తనలోని కరడుగట్టిన భావాల్ని కూడా. జనిత కోపనేతాచయస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితరః స్మృతః. అంటే జన్మనిచ్చేవాడు, దీక్ష చేసేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, అన్నం పెట్టేవాడు, భయం నుంచి రక్షించేవాడు, ఈ 5 తండ్రి యొక్క లక్షణాలు అని అదే గురువుగారు అదే టీవీలో చెబుతూ ఉండగానే రామ్మూర్తి జెండర్ డిస్ఫోరియా మీద ప్రజలకు అవగాహన కల్పించే పనిలో భాగంగా యూనివర్సిటీకి ఉపన్యసించడానికి బయలుదేరాడు. ఇహపరలోకాల్లో మనల్ని ఎవరు ఆదుకుంటారు అనే దానికంటే మనం ఎవరిని ఆదుకున్నాము అన్నదే ముఖ్యం. మన చేష్టలు ఇహంలో మిగలాలి, కానీ మన అంశాలు కాదు అని అర్థం అవ్వని వారు అజ్ఞానానికి జ్ఞానానికి 0కి 1కి మధ్య త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. అపరాజిత వంటి వాళ్లను గేలి చేస్తూనే ఉంటారు. అపరాజిత,
అవును, ఆమె తనలోని అతడినే కాదు, లోకాన్నే జయించింది. ఈ కథ ప్రేరణ గురించి రచయిత ఈ విధంగా తెలియచేస్తున్నారు. మూడవ లింగం మీద సమాజపు చూపు, వివక్ష, అసఖ్యత నన్ను తాకింది. వారి పరిస్థితిని, వారు చెప్పని కథలు, వారి కలలు, వారి కష్టాలు వారి దృక్కోణం నుండి రాయాలని, వారి అనుభవాలకు ఒక అక్షర రూపం ఇవ్వాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ కథ. ఈ కథ ద్వారా సమాజం వారు భరించే అన్యాయమైన వివక్షను సవాలు చేయాలని, వారిని బహిష్కృతులుగా కాకుండా గౌరవం, విలువ కలిగిన వ్యక్తులుగా గుర్తించాలని మరియు వారి పట్ల అంగీకార భావం పెంపొందాలని ఆశిస్తున్నాను. మీరింతవరకు ఆమె అతడిని జయించెను కథ విన్నారు. రచన డాక్టర్ కిరణ్ జమ్మలమడక. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి